అక్రమాస్తుల కేసులో రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ రావుకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. మురళీధర్ రావును చంచల్గూడ జైలుకు పోలీసులు తరలిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో నిన్న ఆయన్ను అధికారులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్లోని మురళీధర్ రావు ఇంటితో పాటు మరో 11 ప్రాంతాల్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్న ఆస్తుల్ని గుర్తించారు. మురళీధర్ రావుకు చెందిన ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు జరిపిన సోదాల్లో ఆస్తులకు సంబంధించిన పలు పత్రాలు లభించాయి. వాటి ఆధారంగా హైదరాబాద్తో పాటు శివార్లలో ఓపెన్ ప్లాట్లు, వాణిజ్య భవనాలు, వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలోని మోకిళ్లలో 6,500 చదరపు గజాల నివాస స్థలం ఉన్నట్లు బయటపడింది. అక్కడ బహిరంగ మార్కెట్లో చదరపు గజం సగటున 1,00,000 పలుకుతోంది. ఈ లెక్కన ఆ ఒక్క స్థలం విలువే సుమారు 65 కోట్లు ఉంటుందని అంచనా. హైదరాబాద్ శివార్లలోనే 11 ఎకరాల వ్యవసాయ భూములున్నట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు 100 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఇంట్లో పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్ పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక వీటి విలువ కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. నీటిపారుదల శాఖలో పలు కీలక విభాగాలకు మురళీధర్ రావు నేతృత్వం వహించారు. ప్రాజెక్టుల టెండర్లకు ఆమోద ముద్ర వేసే కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ చైర్మన్గా పనిచేశారు. ప్రాజెక్టుల నిర్మాణ సామాగ్రి ధరలను నిర్ణయించే అధికారం కూడా సిఓటి పరిధిలోనే ఉంటుంది. నిర్దేశించిన గడువు మేరకు పనులు పూర్తి కాని టెండర్ల ప్యాకేజీల అగ్రిమెంట్లను పొడిగించడం, పనులు సకాలంలో పూర్తి కాక ధరలు పెరిగిన పక్షంలో ఆ టెండర్ ప్యాకేజీని రివైజ్ చేసే అధికారం కూడా సిఓటి కిందకే వస్తుంది. నీటిపారుదల సర్కిల్ నుంచి వచ్చే ప్రతిపాదనలను నిర్ధారించే స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గాను పనిచేశారు. ఆయన పదవీ కాలంలో ప్రాజెక్టులకు సంబంధించి వేల ప్యాకేజీల రివైజ్డ్ ఎస్టిమేట్స్, ఎక్స్టెన్షన్ ఆఫ్ టర్మ్స్కు ఆయన ఆదేశాలు ఇచ్చారు. అయితే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా. విజిలెన్స్ మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక అనంతరం మురళీధర్ రావుని ప్రభుత్వం తొలగించింది. మేడిగడ్డలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి ఆయా శాఖలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థ ఎవరైతే పనిచేశారో ఆ శాఖలకు సంబంధించి ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులు వరుసగా దాడులు ఏదైతే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడా పెట్టాలనుకోవడంలో వరుసగా అయితే మెరుపు దాడులు సాగిస్తున్నారు. సోదాలో భాగంగా నిన్న 11 చోట్ల బంజారాహిల్స్ తో పాటు తన నివాసం బంజారాహిల్స్ లోని తన నివాసంతో పాటు ఇతర ప్రదేశాలు 11 చోట్ల కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఆదాయానికి మించినటువంటి ఆస్తులు భారీగా కూడబెట్టినట్లయితే తెలుస్తుంది. అక్రమాస్తులు కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఆయన 14 రోజుల రిమాండ్ ఇస్తూ కోర్టు కూడా తీర్పునిచ్చింది. మరికొద్ది సేపట్లో సెంట్రల్ కూడా జైలు కూడా పోలీసులు తరలించే అవకాశం ఉంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే మురళీధర్ రావుకు చెందినటువంటి ఇల్లు, కార్యాలయాలు, ఏసీబీ బృందాలు జరిపినటువంటి సోదాల్లో ఆస్తులకు సంబంధించి పలు పత్రాలు లభించాయి. వాటి ఆధారంగానే హైదరాబాద్ తో పాటు శివార్లలో ఉండేటటువంటి ఓపెన్ ఫ్లాట్ల దగ్గర నుంచి ఏదైతే వాణిజ్య భవనాలు, వ్యవసాయ భూములు, ఏదైతే ఫామ్ హౌస్లు వగైరా ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. బినామీ అకౌంట్లకు సంబంధించి భారీగా కూడబెట్టినట్లు ఫోకస్ అయితే చేశారు. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతానికి మోతిలాలో 6,500 చదరపు గజాల నివాసం ఉన్నట్లు కూడా బయటపడింది. బహిరంగ మార్కెట్ లో దీని విలువ ఏదైతే మోకిలాలో ఉన్నటువంటి 6,500 చదరపు గజాల నివాసం ఏదైతే ఉందో బహిరంగ మార్కెట్ లో దీని విలువ దాదాపుగా కూడా 1,00,000 పలుకుతోందనేసి తెలుస్తుంది. గజం సగటున 1,00,000 పలుకుతోందన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ లెక్కన ఆ ఒక్క స్థలం విలువే సుమారు 65 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్ శివార్లో 11 ఎకరాలకు వ్యవసాయ భూములు ఉన్నట్లుగా అయితే గుర్తించారు. వీటి విలువ కూడా 100 కోట్ల పైచిలకు ఉన్నట్టుగా అయితే భావిస్తున్నారు. మొత్తం మీద ఇంట్లో పెద్ద ఎత్తున
నగదు, నగలు, బంగారు ఆభరణాలతో సహా బ్యాంకు డిపాజిట్లు పత్రాలకు సంబంధించి కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కూడా కోట్లలో ఉండేటట్లుగా అయితే గుర్తించారు. నీటిపారుదల శాఖలో పలు కీలక విభాగాల్లో మురళీధర్ రావు నేతృత్వంలో వహించారు. ప్రాజెక్టుల టెండర్లకు సంబంధించి ఆమోద ముద్ర వేసే కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ ఏదైతే ఉంటుందో ఆ టెండర్స్ కి సంబంధించి చైర్మన్ గా పనిచేశారు. ప్రాజెక్టుల నిర్మాణ సామాగ్రి ధరలను నిర్ణయించే అధికారం కూడా సిఓటి పరిధిలోనే ఉంటుంది. నిర్దేశించినటువంటి గడువు మేరకు పనులు పూర్తి కాని టెండర్ల ప్యాకేజీలు ఏవైతే ఉన్నాయో అగ్రిమెంట్లను పొడిగించడము, పనులు సకాలంలో పూర్తి కాక ధరలు పెంచడము, ఈ పక్షంలో ఏదైతే ఆ టెండర్ ప్యాకేజీని రివైజ్ చేసే అధికారం కూడా సిఓటి కిందకే వస్తుంది. నీటిపారుదల సర్కిళ్లు అలాగే ప్రతిపాదనలు నిర్ధారించే స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గాను పనిచేశారు. ఆయన పదవీ కాలంలో ప్రాజెక్టుకి సంబంధించి వేల ప్యాకేజీలు, రివైజ్డ్ ఎస్టిమేట్స్ అలాగే ఎక్స్టెన్షన్స్ ఆఫ్ టర్మ్స్ ఈయన ఆదేశాల మేరకే జరిగాయి. మొత్తం మీద చూస్తున్నట్టయితే ఒక టెండర్ కి సంబంధించి దాన్ని అమలు పరచడంలో కావచ్చు, దాన్ని డిలే చేయడంలో కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈయన ఆధీనంలోనే జరిగినట్లుగా భారీగా అవకతవకలు నగదు లావాదేవీలకి సంబంధించి కావచ్చు, అలాగే ప్రైవేట్ సంస్థలకి సంబంధించి కావచ్చు, టెండర్లకి సంబంధించి కూడా వారికి భారీగా లబ్ధి చేకూరేలాగా చేశారు అన్న అభియోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని ఆస్పెక్ట్స్ లో ఏసీబీ ఉన్న ఫలంగా నిన్న మెరుపుదాడులు అయితే చేసింది. మొత్తం మీద కొన్ని కోట్లలో ఆస్తులు కూడబెట్టినట్లుగా అయితే గుర్తించినట్లుగా అయితే తెలుస్తుంది. కోర్టు ఏదైతే ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ చెంచల్గూడ జైలుకి అయితే తరలిస్తుంది. రైట్ ఉషా, థ్యాంక్ యూ.